Hello friends, welcome back my channel. Friends, CSIR NGRI ఇందులో న్యూ పోస్ట్ అయితే వచ్చాయి. సో ఈ పోస్ట్ డీటెయిల్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కంప్లీట్ డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ అని క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఇలా వస్తుంది. సో ఇది వెబ్సైట్. ఇందులో మనకి ఇక్కడ డైరెక్ట్ మీరు చూడొచ్చు ఓపెనింగ్స్ అని. ఓపెనింగ్స్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మనం కరెంట్ ఓపెనింగ్స్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఫర్ ద ప్రాజెక్ట్ పర్సనల్ పొజిషన్స్. సో అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇది వచ్చేసి 27/6/2025 పబ్లిష్ అయితే వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ అయితే ఇది. అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడ ఏంటంటే ఈ పోస్టులు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇది. సో ఇవి ఏంటంటే కాంట్రాక్ట్ కాదు, ఇవి ప్రాజెక్ట్ లో పనిచేయాలి. సో దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. 1 year అని, 9 months అని, లేకపోతే 2 years అని, 3 years అని ఇలా ఉంటుంది. సో క్వాలిఫికేషన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్ ఏంటో మనం అడ్వర్టైజ్మెంట్ లో చూద్దాం. ఇది అడ్వర్టైజ్మెంట్. సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఉప్పల్ రోడ్, హైదరాబాద్. సేమ్ ఎన్జిఆర్ అలాగే పక్కన సిసిఎంబి, ఐఐసిటి కూడా ఉంటాయి. సో ఉప్పల్ చౌరస్తాలో, ఇది అప్సిగూడ చౌరస్తాలో. సో ఇది మన వెబ్సైట్. అలాగే నోటిఫికేషన్ ఇది. వాక్ అండ్ ఇంటర్వ్యూ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్ పర్సనల్ పొజిషన్స్ ఆర్ టు బి ఫిల్డ్ ఎట్ దిస్ ఇన్స్టిట్యూట్. సో పోస్టులు వచ్చేసి ఏమున్నాయంటే పోస్ట్ కోడ్ ఏ అని ఇచ్చారు ఇక్కడ. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 7/7/2025. సో డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అని చెప్పే కదా. సో 7వ తారీఖున డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. ఇది ఏ ప్రాజెక్ట్ లో ఉంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు పొజిషన్. నెక్స్ట్ టైటిల్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. పొజిషన్స్ ఏంటంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ 2 మాట, PA2 అంటారు దీన్ని. 2 పోస్టులు ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి BSc విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఉండాలి, లేదంటే BSc విత్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. తర్వాత జాబ్ రిక్రూట్మెంట్ ఏముంటుందంటే టు డూ ఫీల్డ్ వర్క్ చేయాలి, సెస్మాలజికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ చేయాలి, సెస్మాలజికల్ డేటా కలెక్షన్ అండ్ డేటా అనాలిసిస్ ఇది సబ్జెక్టు. దీని మీద జాబ్ అనేది ఉంటుంది అని అంటున్నారు. అలాగే సేమ్ 7వ తారీఖున మరో పోస్ట్ అయితే ఉంది. అది కూడా ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2. ఏ ప్రాజెక్ట్ లో పని చేయొచ్చు అనేది. తర్వాత సేమ్ ఇక్కడ టైటిల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇచ్చారు. తర్వాత దీనికి ఏం ఉండాలి అంటే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ సబ్జెక్ట్ మీద ఉండాలి. నెక్స్ట్ అదే రోజున అంటే 7వ తారీఖున ఇంకో పోస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఎప్పటి వరకు ప్రాజెక్ట్ ఉంటుందో కూడా ఇచ్చారు చూడండి. నేను చెప్పే కదా మీకు 9 months, 6 months, 1 year అట్లా ఉంటుంది, 2 years అని. ఇక్కడ 2/3/2027 వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ జాయిన్ అయితే ఇప్పటి వరకు ఉంటుందని అర్థం. ఇది 33 వరకు ఉంటుంది. ఇక్కడ 1 year అని డైరెక్ట్ ఇచ్చేశారు. అంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పటి నుంచి 1 year. ఇది మార్చ్ 2026 వరకు ఉంది. అలా డేట్ వైజ్ మంత్ వరకు ఇచ్చేసారన్నమాట. సో 8వ తారీఖున ఇంటర్వ్యూ ఉంది. ఇక్కడ వచ్చేసి 7వ తారీఖున సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్. సో ఒక పోస్ట్ అయితే ఉంది. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఈక్వలెంట్ ఉండాలి, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ IT రిలేటెడ్ ఉండాలి. ఇది దీని మీద 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ 8/7/2025 ఒక పోస్ట్ అయితే ఉంది, ప్రాజెక్ట్ అసిస్టెంట్. ఇది కూడా సో ఏ సబ్జెక్ట్ మీద ఉండాలని ఇక్కడ MSc టెక్, MTech, MS ఇన్ జియోఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, మెరీన్ జియోఫిజిక్స్ ఉండాలి. ఇక నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద తెలిసి ఉండాలి అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి 8వ తారీఖున ఒక పోస్ట్ అయితే ఉంది, ప్రాజెక్ట్ అసిస్టెంట్. ఇది 6 months టైం ఉంది. MSc టెక్ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి 8వ తారీఖున సేమ్ 2 పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి 1 year MSc టెక్ మీద ఉండాలి. నెక్స్ట్ 8వ తారీఖున ఒక పోస్ట్ అయితే ఉంది, 1 year వ్యాలిడిటీ. దీనికి MSc టెక్. సేమ్ డేట్ లో మార్చ్ 2026 వరకు ఉంది ప్రాజెక్టు. ఒక పోస్ట్ అయితే ఉంది, MSc టెక్ అయితే ఉంది. సో ఇవి పోస్టులు, టోటల్ పోస్టులు అయితే ఇవి అన్ని కాంట్రాక్ట్ కాదు, అలాగని పర్మనెంట్ కాదు, ప్రాజెక్ట్ లో పనిచేయాలి. దాని వ్యాలిడిటీ ఇంతే ఉంటుంది. సో ఆల్రెడీ చాలా మంది చేస్తూ ఉంటారు అట్లా ఐడియా ఉన్నవాళ్ళు. సో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వచ్చు, డైరెక్ట్ ఇంటర్వ్యూస్. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత, ఎమ్యుల్మెంట్ డీటెయిల్స్ ఏమి ఇస్తారు, అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ ఎమ్యుల్మెంట్స్ ఏమి ఇస్తారు అనేది ఇక్కడ ఉంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కి 20,000 ప్లస్ HRA ఇస్తారు.
ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. ఇక రిలాక్సేషన్ ఏజ్ కూడా ఉంటుంది 3 years 5 years. అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 25,000 ఇస్తారు నుంచి 31,000 ఇస్తారు ప్లస్ హెచ్ఆర్ఈ. అంటే ఇక్కడ 25 ఎవరికి 31 ఎవరికి అంటే పిహెచ్డి ఉంటే 31 ఇస్తారు. అట్లా హెచ్ఆర్ఈ అనేది కామన్. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 28,000 ఇస్తారు. సేమ్ ఇది కూడా అంతే. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 42,000 ఇస్తారు ప్లస్ హెచ్ఆర్ఈ ఇస్తారు. ఏజ్ లిమిట్ 40 years. ఇక రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్. ఇక డైరెక్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఇది రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30 నుంచి 10 AM మీరు రిపోర్టింగ్ ఇవ్వాలి. అలాగే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేది 10 గంటల నుంచి తర్వాత స్టార్ట్ అవుతుంది. నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద వెన్యూ ఆఫ్టర్ 10 AM. 10 గంటల తర్వాత ఎవరిని అలౌ చేయరు. వెన్యూ ఎక్కడది? సిఎస్ఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఉప్పల్ రోడ్ హైదరాబాద్. సో ఇక్కడ ఎన్జిఆర్లోనే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్ హూ ఫుల్ఫిల్స్ ద క్రైటీరియా యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ టువార్డ్స్ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే అబౌవ్ చెప్పారో అవన్నీ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అయినా పట్టుకొని మీరు డైరెక్ట్ అక్కడ ఫోటో తీసుకొని ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకొని మీ సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని ఇక్కడ ఇచ్చారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఇక్కడ ఫైనల్ సెమిస్టర్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ అవైటింగ్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ద అటెండ్ ద ఇంటర్వ్యూ. సో ఫైనల్ రిజల్ట్స్ కోసం సెమిస్టర్ చూసేవాళ్ళు రావద్దు అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు అనమాట. ఎలిజిబుల్ లేదు అని చెప్పేసి. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, మరి దీనికి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసేసుకొని దాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసేసి మీ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వచ్చేసి అటెండ్ అవ్వడమే. ఇది ప్రాసెస్. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ వచ్చింది చూడండి అప్లికేషన్. దీన్ని ప్రింట్ తీసుకోండి. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏదైతే మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్కి ఉందో అది రాసేసేయండి. అలాగే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆన్ ఏ డేట్ లో మీకు ఏ సబ్జెక్ట్ ఉందో దాని ప్రకారం మీరు ఆ డేట్, నేమ్ ఆఫ్ ది పొజిషన్, ఆ పొజిషన్ ఏంటి, అక్కడ ఏం పొజిషన్ ఉంది అనేది, అంటే అడ్వర్టైజ్మెంట్ లో పోస్ట్ కోడ్ ఇచ్చారు చూడండి, అది కూడా రాయాలి. ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే పర్మనెంట్ అడ్రస్, ఫోటో ఒకటి ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. సో ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి. 10th నుంచి మీరు గేట్ ఎగ్జామ్ వరకు రాస్తే అవన్నీ ఫిల్ చేయండి. పిహెచ్డి ఉన్నా ఏదైనా సరే. పిహెచ్డి ఉంటే సాలరీ మారుతుంది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్, అలాగే ఎవరైనా మీకు ఈ ఎన్జిఆర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారా రిలేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇది మీరు డిక్లరేషన్ ఇచ్చేస్తారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. జస్ట్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో దీని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైతే బిఎస్సి, నెక్స్ట్ డిప్లొమా, ఎంఎస్సి, పిహెచ్డి ఉన్నారో ఈ ఇంటర్వ్యూస్ కి డైరెక్ట్ అటెండ్ అవ్వడమే. తర్వాత మీకు ఇందులో నో ఫీ, ఎగ్జామ్ ఫీజు కానీ లేదా ఇంటర్వ్యూ ఫీ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది. ఈ పోస్టులకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి వెళ్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.